ప్రాక్టీస్ చేయడం కుదరదు కుదరదు కుదరదు. అంటే ఇప్పుడు మన అటాచ్మెంట్స్ ఉంటాయి కదా మన ఫ్యామిలీ నేను వాళ్ళని అన్నది కూడా. ఏదైనా చూడు, మళ్ళీ ఇది ఏదని కాదు. ఆ, ఇప్పుడు నువ్వు ఒకరికి నీళ్ళు ఇవ్వడానికి అటాచ్మెంట్ ఎందుకు? ఉమ్, అటాచ్మెంట్ వల్ల ఏం వస్తుంది అది కూడా చూడు. ఆ, ఒకరితో ఉండటానికి అటాచ్మెంట్ అక్కర్లే, కన్సర్న్ అంటారు దాన్ని. అంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఫ్యాన్ వేయాలి, కొంచెం భోజనం ఇవ్వాలి, దానికి అటాచ్మెంట్ ఎందుకు? ఉమ్, వాషింగ్ మిషన్ వాడుకోవాలి, దాన్ని నీట్గా చూసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, ఉతుక్కోవాలి, సర్ఫ్ వేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి, దాన్ని మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అటాచ్మెంట్ ఎందుకు? ఉమ్, సో అటాచ్మెంట్ ఎన్నిటితో ఉంటుంది నీకు? ఆ, సూర్యునితో ఎందుకు లేదు? అంటే నీవు సొంతం అనుకున్న వాటితోనే అటాచ్మెంట్. ఇక్కడ సొంతంగా అనేదని కాదు విషయం, ఉమ్, సొంతమే, కానీ దాన్ని సీరియస్ తీసుకోకు. ఏదైనా గౌరవంగా సిన్సియర్గా ఉపయోగించుకో. ఉమ్, అక్కడితో అయిపోయింది. ఎవరిని అడిగితే నాదే అని చెప్పు, కానీ నీ యొక్క అప్రోచ్ ఎలా ఉండాలంటే నాదో నీదో ఏదైనా గౌరవంగా ఉపయోగిస్తాను. ఉమ్, సో అది ఒక వస్తువుకి నీకున్న ఒక సంబంధం. అట్లా కాకుండా సాక్షి అంటే ఏమిటంటే మన మనసులో ఏ ఆలోచన వచ్చినా అలజడి వస్తుంది కదా, ఆ, దాన్ని కూడా చూడడం వల్ల ఆ అలజడికి నీకు సంబంధం లేదని తెలుస్తుంది. ఉమ్, అంతే, కొంచెం ఉండిపోతుంది. అది నీకు సంబంధం లే. నేను అన్నది ఎదురుగా కుక్క వచ్చి కూర్చుంది, ఎంతసేపు ఉన్నా చూడు, లేదా నీ పని నువ్వు చేసుకో, కుక్క పని చేసుకుంటుంది. ఆ, అది ఎంతసేపే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, అట్లా కుదరదు. ఉమ్, సో ఈరోజు సాయంత్రం కూడా ఎవరో ఇద్దరు మిత్రులు కలిస్తే ఈ చిన్న విషయమే, అంటే అందరికీ ప్రశాంతంగా ఉండాలని ఉంది, కానీ ఎట్లా ఉండాలో తెలిసి వస్తలేదు. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నాడు, ఒక శంకరాచార్య ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక సెలబ్రిటీ, వీళ్ళందరూ వేరే వేరే హోదాలు కదా. ఆ, కానీ వీళ్ళందరినీ అడుగు చూడు, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రశాంతత లేకుండా ఉంటారా అని అడుగు, ఉమ్, ఉంటారా? ప్రశాంతత లేకుండా ఉండరు. అంటే ఎవరు ఏదైనా కావలసింది ప్రశాంతత, అవునా? ఆ, కావలసింది శాంతి, కావలసింది హాయి. ఆ, అట్లా ఉండి అన్ని పనులు చేయాలి. ఉమ్, అట్లా ఉండి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ప్రశాంతత పోతుంది. ఎందుకు? అటాచ్మెంట్ వస్తే ప్రశాంతత పోతుంది. ఆ, ఇది టక్కున అర్థమైనట్టు అనిపించినా ఆచరణలో దెబ్బతి. అందుకని ఎక్కడెక్కడ నేను చిన్న ప్రయోగం చేయమని చెప్తా. ఇప్పుడు నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావు, ఉమ్, ప్రశాంతంగానే స్టార్ట్ చేసినావు, కానీ ఎదుటి వ్యక్తి హఠాత్తుగా ఏదో బేవకూఫ్ అన్నాడు, ఉమ్, నీకు ఎంబడే కోపం వచ్చింది. అక్కడి నుంచి నువ్వు ఇంకో మాట అంటావు చూసినావు, అట్లా ప్రశాంతత చెడిపోతుంది. ఉమ్, నువ్వేం చేయి, అప్పుడే కాన్వర్జేషన్ ఆపి బాత్రూమ్కు పో. ఉమ్, మళ్ళీ ప్రశాంతత వచ్చి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి. ఆ, అప్పుడు నీ దృష్టి ఎదుటి వ్యక్తి లేదా నువ్వు మాట్లాడే మాటలు వాటి మీద కాకుండా కోర్ మీద ఉంది, నీ ప్రశాంతత మీద ఉంది. ఉమ్, ఏది ఉదాహరణకు నువ్వు ఇప్పుడు నేను నీకు సరదాగా జోక్ చెప్తా. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేసేటోళ్ళు ఒక బనీను కింద చిన్న కడ్రాయర్ వేసుకుని పరిగెడతారు కదా, ఆ, వాడు ఎంత పరిగెత్తినా కడ్రాయర్ పోకుండా చూసుకుంటాడా? ఆ, చూసుకుంటా. అట్లా నువ్వు ప్రశాంతత పోకుండా అన్ని పనులు చేయంగా, ఎక్కడెక్కడ ప్రశాంతత పోతుందో అది కొంచెం ఆలోచించి చేయి. ఉమ్, ఇది సాక్షికి సంబంధించిన అంశమే, ఉమ్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే మనిషి అర్థం చేసుకోలేని ఒక జటిలమైన విషయము కాదు. ఆ, సో సాక్షిని ఎట్లా అభివర్ణించవచ్చు అంటే, ఎదురుగా జరుగుతుందా చూడు, ఉమ్, నీ లోపల వచ్చే ఆలోచనలు కూడా చూడు, ఉమ్, అవసరమైతే ఉపయోగించుకో ఆలోచనని, కానీ డిస్టర్బ్ కావద్దు. ఆ, డిస్టర్బ్ వస్తుందా? అటాచ్మెంట్ వల్లనే వస్తుంది, ఐడెంటిటీ వల్లనే వస్తుంది. వేరే విధంగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం లేదు లేదు లేదు. నన్ను, నేను, నాది అనే దానికి థాట్ యాడ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ, అందుకని చాలా మంది ఇది వదిలేసుకుంటే లైఫ్ ఎట్లా అంటారు, ఏముండదు, కోల్పోయేది. ఉమ్, ఎట్లా ఉందో అట్లే ఉంటుంది లైఫ్, నథింగ్ చేంజెస్. కానీ మనసు ఒప్పుకోదు, లైఫ్ గడిచిపోతూ ఉంటుంది, మానవ సంబంధాలు దెబ్బతింటాయి, ఒకరిని చూసుకుంటే ఒకరికి దమాక్ ఖరాబ్ అవుతుంది, నీది అనుకున్న దానికంటే వేరే వాడి దగ్గర ఉన్నది గొప్పగా అనిపిస్తుంది, అది సాధిద్దామంటే నీకు చేత కాదు, ఉన్నదాన్ని ఎవడన్నా లాక్కపోతాడేమని భయం ఎంటర్ అవుతుంది. ఇదంతా
అనవసర ప్రయాస జీవితానికి. కానీ పెద్దపీట వేసిన మనమే. ఆ, అందుకని సాక్షి అంటే ప్రాక్టీస్ చేసేది కాదు కాదు కాదు, ఇది ఒక పరిపూర్ణమైన అవగాహనకు ఓహో, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగింది, మళ్ళీ అదే అడుగుతా. ఒక వస్తువు ముట్టుకోవద్దు అంటే నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్పిన ఒక వస్తువును ముట్టుకోవద్దన్నా, ముట్టుకోవద్దు. అంతే. దానికి ప్రాక్టీస్ ఎట్లా చేస్తావు చెప్పు. అదే అట్లా ఎలాగని ట్రై చేసిన ఇన్ని రోజులు. ఇప్పుడు ఒక వస్తువుని ముట్టుకోవద్దంటే చేత్తో ముట్టుకోవద్దని కదా. ఆ, నేనంటున్నా ఆలోచనతో కూడా ముట్టుకోకని. ఆ, ఇంతే సాక్షి అంటే. ఇది అర్థం కావడానికి కొందరికి 12 ఏళ్ళు పట్టింది. ఆ, ఏదో ఒకటి ముట్టుకుంటుంది, అది పోయి అన్ని వదిలేసింది, కానీ ఒక వస్తువుని పట్టుకొని వేలాడుతుంది. అది అందరిని వదిలేస్తుంది. అది కానీ ఒక మనిషిని పట్టుకొని వేలాడుతుంది, అందరిని వదిలేస్తుంది. వాడికి నేననే ఒక అహంభావం ఉంటుంది, దాన్ని పట్టుకొని వేలాడుతుంది. అన్ని పోయినాయి, వాడికి ఒక గోచి ఉంది, ఆ గోచిని పట్టుకుంటుంది. అది ఆ, నువ్వు గోచిని కాపాడుకోవద్దని కాదు, అటాచ్మెంట్ అక్కర్లేదు. ఒక దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవడానికి అటాచ్మెంట్ అక్కర్లేదు. అంటే అటాచ్మెంట్ అంటే మళ్ళీ వేరే వస్తుంది. అటాచ్మెంట్ అంటే నాది అనుకుంటున్నావు, ఆ నాది అన్న దాన్ని టచ్ చేస్తే నీవు థాట్ ప్రాసెస్ దెబ్బతింటది. అంటే నాది అనేది తీసేయాలి. మాట వరుసకే ఉండని, ఆ, డాక్యుమెంట్లో కూడా ఉండని. ఇల్లు ఎవరిదంటే నాదే అని చెప్పు, ఉమ్, కానీ లోపల తెలుసుకో ఏది ఎవరిది కాదు. ప్రాపంచికంగా నువ్వు బతికే కొంతకాలం నీవంటూ కొన్ని వస్తువులు మనుషులో ఉండాలి, కాబట్టి అది ఒక ఉడంబడిక. ఉమ్, అంతేగాని నువ్వు నిద్రపోయినప్పుడు నీ వాళ్ళు ఎటుపోయారు, ఎవరు లేదు. ఎవరు తిప్పలగాడు వండుకున్నాడు. అంటే రోజులో 3 భాగాలు చేస్తే 8 అవర్స్ నువ్వు ఎవరిని పట్టించుకోవట్లేదు, చూసినావా? ఆ, ఎవరు రమణ మహర్షి అంటే 24 అవర్స్ ఎవరిని ఎట్లా ఉంచాలో అట్లే ఉంచుండు, తన పని తాను చేసుకున్నాడు. ఆ, అట్లా. సో అందుకని ఇది ప్రాక్టీస్ చేస్తున్నా అంటే ప్రాక్టీస్ చేయొద్దు. అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదని వదిలేయి. ఉమ్, నెక్స్ట్ ఇంట్లో ఏదైనా వస్తువు కింద పడ్డది, అయ్యో గియ్యో నా కర్మ నీ కిర్మ అంటది మైండ్. ఆ, అవేవి లేకుండా ఆ వస్తువు తీసి మళ్ళీ గూట్లో పెట్టు. స్నానం చేస్తుంటే సబ్బు కింద పడ్డది, అబ్బా అసలు ఎప్పుడు నా దరిద్రం చెయ్యి అంటది మైండ్. ఉమ్, దాని సంబంధం లేకుండా కింద పడ్డ సబ్బును పైన పెట్టు. ఆ, ఇంతే ఇవన్నీ చేయవలసి. ఇవన్నీ వచ్చాయి నాకు. అంటే చేసిన హా, దాన్ని కొనసాగించు. అది స్పెషల్ గా సబ్జెక్ట్ అంటూ ఏముండదు. ఏ సందర్భంలో ఉన్నా నీ మనసులో అలజడి రాని స్థితి ఉన్నది. ఉమ్, అది ఉంది అని తెలియాలంటే రకరకాల సందర్భాల్లో నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. ఎక్కడైనా డిస్టర్బ్ అయితే నవ్వుకో, ఓహో మళ్ళీ నా ఏదో ఐడెంటిటీనో అటాచ్మెంటో వచ్చింది ఉమ్, అని తెలుసుకొని నవ్వుకొని మళ్ళీ ముందుకెళ్ళు. చాలా చిన్న విషయం, అతిగా ఆలోచించొద్దు. ఇది సాక్షి ఆలోచించే విషయమే కాదు అసలు, ఆ, అది ఆలోచనకి అతీతమైనది. అందుకని ఎక్కువ చెప్తే కూడా మళ్ళా కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని నేను చాలా బ్యాలెన్స్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉంటున్న స్థితిని నీకు చెప్తున్నా. ఉమ్, నేను నాకు సంసారం ఉంది, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నా చుట్టూ పిచ్చోళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండొద్దని అనడానికి లేదు. వాటి మధ్యన నువ్వు అలజడికి లోను కాకుండా, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకుండా, సందర్భాల్లో ఏదైనా జరిగితే దాన్ని బాధగా మార్చుకోకుండా, దాన్ని కక్షా ప్రతీకారంగా మార్చుకోకుండా నువ్వు సమస్యని సాల్వ్ చేస్తున్నావు, ఉమ్, అంతే. అది అయిపోయిన తర్వాత దాంతోనే ఆ మనుషులతో ఏ సంబంధం లేదు. ఎట్లయితే తినగానే కంచంతో నీకు సంబంధం లేదు, ఏదైనా సందర్భం పడుకొని నిద్రలేస్తేనే మంచంతో సంబంధం లేదో, అట్లాగే ఒక సందర్భం దాటితే మనిషితోనూ ఏ సంబంధం ఉండదు. మనసుకి వాడు పక్కన ఇప్పుడు కంచం మన ఇంట్లోనే ఉంటది, కానీ దాంతో సంబంధం లేదు. రోజంతా ఆలోచిస్తున్నావా? ఆలోచించట్లే. అట్లా మనిషి ఉన్నాడు, హాఫ్ అన్ అవర్ పని ఉంటే మాట్లాడు, ఆ తర్వాత నెక్స్ట్ 23.5 గంటలు ఆ మనిషి గురించి ఆలోచించకు. ఉమ్, ఇంతే. నీకేమర్థమైంది జర చెప్పు. అంటే ఎక్కువ మైండ్ తీసుకోకుండా ఉండాలి. ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ తక్కువ కాదు. మైండ్కి తీసుకోవద్దంటే అవసరమైతే తీసుకోలేకపోతే లేదు. అవసరమైతే నీళ్లు తాగినట్టు, నీళ్ళని ఎమోషన్స్ ఇట్లా తీసేయాలి. ఎమోషన్ లేదు, అటాచ్మెంట్ ఉంటేనే ఎమోషన్ వస్తుంది. ఆ, లేదా ఏదైనా నొప్పో గాయమో అయితే ఎమోషన్ వస్తుంది, లేదా తాత్కాలికంగా ఏదైనా పెద్ద సంఘటన దుర్ఘటన జరిగితే ఎమోషన్ రావచ్చు. ఉమ్, కానీ ఎవడో ఏదో అన్నాడు 5 రోజుల క్రితం, వాడు మా బామ్మ తిట్టన్నాడు, ఇప్పుడు నాకు బాధ అవుతుందిరా మామ అని, ఇట్లాంటివి ఏమి ఉండేది, అంతా బక్వాస్ ఇది. ఆ, నీకు జీవితం అర్థమైందంటే కొన్ని తప్పక జరుగుతాయి. ఏంటో తెలుసా? నీ జీవితంలో కక్ష,
పగ, ప్రతీకారము, ద్వేషము, పరచింతన ఏముండవు. ఇది నీకు ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు నీ చర్మం బాగుందంటే నీకు దురద ఉండదు కదా, అట్లా ఈ దురదలు ఏమి ఉండవు. నీకు జీవితం అర్థమైతే పగ, కక్ష, ప్రతీకారము, ద్వేషము, తర్వాత కంపారిజన్, పోలికలు, జడ్జిమెంట్లు అన్ని ఏవి ఉండవు. మనుషులతోనే ఉంటావు కానీ ఇవి ఉండవు. ఇవి ఉన్నాయా నీకు అర్థమైంది జీవితం కాదు. ఒక మైండ్ ఏదో ఆట ఆడుతుంది నీతోటి, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదో పనిచేస్తూ నీకేదో ఎజెండా, ప్రాపగండా ఉందని అర్థం. అందుకని అర్థం చేసుకొని హాయిగా అట్లా జీవించు. చిన్న జీవితం. ఈ సమస్త విశ్వంలో చీమెంతనో దానికంటే కొంచెం పెద్దగా నువ్వు అంతే. అందుకని దాన్ని సింపుల్గా నీ చుట్టూ ఉన్న పరిసరాలని క్లీన్ చేసుకో, నీ చుట్టూ ఉన్నందుతో మంచి మాట్లాడు, ఏదైనా సమస్య వస్తే పోరాడు. కానీ ఏం జరిగినా మనసులో డిస్టర్బెన్స్ రావద్దు. అంటే అటాచ్మెంట్ టు ఐడెంటిటీ వస్తేనే డిస్టర్బెన్స్ ఉంది అన్నది నేను మాటి మాటికి చెప్తున్నా. నా పరా లేకుండా అవసరమైతే వ్యవహారం కోసం అవన్నీ. ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఫైనల్గా నువ్వు ఒక్కడివే ఉన్నావు. అందుకని దాని మీద దృష్టి పెట్టు. ఎవరిని వదిలాల్సిన అవసరం లేదు. హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. హిమాలయాలకు పోతే ధ్యానం కోసం పోవద్దు, హిమాలయాల జుండికి పోవాలి. అది చేయవలసింది. సరేనా? ఓకే, మరి తిన్నవా? తిన్నాను ఇప్పుడే. ఓకే, మళ్ళీ నేను కూడా తింటా, పడుకుంటాను. మంచిది మిత్రమా.